సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇది ఒక ముఖ్యమైన ఘట్టం. ఈరోజు రైతులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కేబినెట్ ఈ రాష్ట్ర ప్రజలకి ఇచ్చినటువంటి హామీ మేరకు రైతు భరోసాకు సంబంధించిన నిధుల్ని నేరుగా వారి ఖాతాల్లోకి రిలీజ్ చేసేటువంటి ఒక పండుగ కార్యక్రమం. ఈరోజు వ్యవసాయం ఈ రాష్ట్రానికి ఒక పండుగ లాంటి కార్యక్రమం. రైతు ఈ రాష్ట్రానికి ఒక వెన్నుముక లాంటి వాడు. మేమందరం గ్రామీణ ప్రాంతాల నుంచి వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులుగా అటు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, లేకపోతే ఇతర మంత్రివర్గ సహచర సభ్యులు కానీ, మేమందరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులమే. వ్యవసాయ సమస్యల గురించి తెలుసు, రైతాంగ వారి ఇబ్బందుల గురించి తెలుసు, పండించిన పంటకు సంబంధించినటువంటి కొనుగోలు అవసరాల గురించి కూడా తెలుసు. కాబట్టే మీరు పండించినటువంటి ధాన్యాన్ని కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అవసరం అయినప్పటికీ కూడా వాటిని వెచ్చించి మీ అందరి దగ్గర నుంచి పండించిన పంటని కొనుగోలు చేయటం జరిగింది. అలాగే ఈరోజు మీరు పంట పండించడానికి ఒక భరోసా కల్పించడానికి ఈరోజు నిధులు రిలీజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. మిత్రులందరికీ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులకి, కుటుంబ సభ్యులకు కూడా ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఒక ఆలోచన చేసి ఖమ్మం జిల్లాలో మదన శాసనసభ నియోజకవర్గం నుంచి ఒక భారీ బహిరంగ సభ పెట్టి అక్కడి నుంచి ఈ నిధులు రిలీజ్ చేసేటువంటి కార్యక్రమం చేపట్టాలని ఒక ఆలోచన చేశారు. ఆలోచన చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులు ఆశీర్వదించడానికి, ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు గత 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఆనాటి పాలకులకు సంబంధించినటువంటి కొద్దిమంది వ్యక్తులు రాష్ట్రంలో ఒక దరి నుంచి ఒక ఆయన, ఇంకో దరి నుంచి ఇంకొక ఆయన, ఇద్దరు బయలుదేరి ఈరోజు రాష్ట్రం మీద పడి లేని అబద్ధాలన్నీ పోగేసుకుని అడ్డగోలుగా రాష్ట్ర ప్రభుత్వం పైన కట్టుకథలు అల్లించి ఒక తప్పుడు ప్రచారానికి నాంది పలుకుతూ తిరుగుతూ ఉంటే నిజంగా బాధ అనిపించింది. ఇంకొక ఆయన ఎందుకు పేరే చెప్తున్నాను నేను. 10 సంవత్సరాల ఆనాటి కేబినెట్లో మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు ఆశీర్వాద సభ కాదు అది, మీరు క్షమాపణ సభ పెట్టుకోండి అని వారు స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా ఈ పెద్ద మనిషి 10 సంవత్సరాలు ఏ రకంగా అసలు మంత్రిగా పనిచేశాడనేటువంటి ఆలోచన నాకు కలిగింది ఆయన స్టేట్మెంట్ చూసిన తర్వాత. ఎందుకనంటే 10 సంవత్సరాలు ఒక ధనిక రాష్ట్రం, ఆదాయం సమృద్ధిగా ఉన్నటువంటి రాష్ట్రం, దానికి తోడు ఇంకొక 8 లక్షల పైబడి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన అప్పు, రాష్ట్ర ఆదాయం ఇంకొక 8 లక్షల పైబడి తెచ్చిన అప్పు, రెండు కలిపి కూడా రైతుల కోసం వాళ్ళు చేసింది ఏందయ్యా అని లెక్క తీశాం. 10 సంవత్సరాల్లో వాళ్ళు రైతుల కోసం ఖర్చు పెట్టింది కేవలం 2,88,670 కోట్లు మాత్రమే. అంటే నెలకి 2,532 కోట్లు, సంవత్సరానికి 30,384 కోట్లు మాత్రమే.